జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. జపాన్ ఉత్తర తీరంలో సునామీ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 23 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా అంచనా వేస్తున్నారు. జపాన్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తోంది. మీరు చూస్తున్నారు స్క్రీన్లో జపాన్లో సంభవించినటువంటి భూకంపం ఎంత తీవ్రంగా ఉందో. 7.5 తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. 7.5 తీవ్రత అనేది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే మనం పరిగణిస్తాం. చాలా ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోతూ ఉంటాయి. భారీగా ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంటుంది. సుమారుగా 6 నుంచి 8 తీవ్రమైనటువంటి భూకంపంగా మనం పరిగణిస్తూ ఉంటాం. 8 దాటితే అత్యంత తీవ్రమైనటువంటి భూకంపంగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 7.5 తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. మరొకసారి కూడా మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయించినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర భాగంలో పసిఫిక్లో సునామీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. మరింత పెద్ద ఎత్తున అలలు వచ్చే అవకాశం ఉంది అంటూ అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మీరు ఒక్కసారి చూడొచ్చు స్క్రీన్ మీద ఆ ప్రాంతం అంతా ఎలా అల్లకల్లోలం అయిపోతుందో, మొత్తం షేక్ అయిపోవడాన్ని మీరు చూడొచ్చు. కార్లు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, లైట్స్ అన్నీ ఇలా ఊగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే యూ కెన్ సీ దేర్ ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ పడిపోవడాన్ని మీరు చూడొచ్చు. అండ్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడం, అలాగే కొన్ని ఇళ్ళు వీక్గా ఉన్నటువంటి ఇళ్ళు లాంటివన్నీ కూడా కూలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. బట్ మన దగ్గర ఒకవేళ 7.5 తీవ్రత మన దగ్గర నమోదైతే మరింత భారీ నష్టం ఉంటుంది. కానీ జపాన్లో చాలా ఫ్రీక్వెంట్గా భూకంపాలు వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఇళ్ళన్నీ కూడా చాలా తేలికపాటి చెక్కతోనూ పేపర్తోనూ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. దానివల్ల చాలా వరకు తీవ్రత తక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడు భూకంపాలు సంభవించినప్పటికీ భూకంపంతో పాటుగా సునామీ కూడా రావడంతో నష్టం మరింత ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని భూకంపాలు, మరింత పెద్ద ఎత్తున సునామీ వచ్చే అవకాశం ఉందంటూ అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ మధ్యనే మనం చూసాం, ఒక 3 నెలల క్రితం సుమారుగా 3 నుంచి 4 నెలలు అవుతుంది ఇప్పటికీ, పెద్ద ఎత్తున జపాన్ని భూకంపాలు ముంచెత్తినటువంటి పరిస్థితి మనం చూసాం. సునామీ ఓ పక్క, అప్పుడు బాబా వంగా చెప్పింది నిజమవుతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరగడం కూడా మనం చూసాం. వరుస భూకంపాలు మనం చూసాం. 24 గంటల్లో 10ల సంఖ్యలో భూకంపాలు రావడం, ఒక వారం రోజుల్లోనే 100ల సంఖ్యలో భూకంపాలు నమోదవడం. ఆ చిన్న చిన్న దీవుల సమూహంగా ఉంటుంది జపాన్. ఆ చుట్టుపక్కలన్నీ చిన్న చిన్న దీవులు ఉంటాయి. వాటి వల్ల టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా ర్యాపిడ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే, భూమి లోపల ఉండేటువంటి పొరలు టెక్టానిక్ ప్లేట్స్ అంటాం. ఆ టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉండడం వల్ల ఈ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే అక్కడ అన్నీ కూడా చిన్న చిన్న దీవులు కావడం వల్ల ఆ ప్లేట్స్ మధ్యలో సహజంగా గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సముద్ర ప్రాంతం, అందులో దీవుల యొక్క సమూహం అదంతా కూడా. దానివల్ల అవి కదులుతూ ఉంటాయి. వాటి వల్ల ఈ భూకంపాలు ఎక్కువగా అక్కడ సంభవిస్తూ ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున సునామీలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికే భారీ ఎత్తున అలలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని భూకంపాలు సంభవిస్తాయంటూ హెచ్చరిస్తున్నారు. మరిన్ని సునామీలు కూడా వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండండి అంటూ అధికారులు సూచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న దీవుల్ని కొన్నింటిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా ఈ హోన్షు అనేటువంటి దీపంలో అమోరి ప్రిఫెక్చర్ తూర్పు ప్రాంతంలో ఈ 7.6 తీవ్రతతో అక్కడ శక్తివంతమైనటువంటి భూకంపం సంభవించిందంటూ జపాన్ వాతావరణ సంస్థ తెలియజేస్తుంది. అక్కడి కాలమానం ప్రకారం చూస్తే, జపాన్ కాలమానం ప్రకారం
రాత్రి 11:15 సమయంలో ఇది చోటు చేసుకుంది. అప్పటికే ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 11 గంటల సమయం దాటిపోయింది, చాలా వరకు నిద్రపోయారు. ఆ సమయంలో ఇది చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక పిల్లల్ని, వయసు అయిపోయినటువంటి వాళ్ళని తీసుకొని చాలామంది బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. సుమారుగా భూమికి సర్ఫేస్కి 50 కిలోమీటర్స్ డెప్త్లో ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. సో తీవ్రత పెరగడానికి ఇదొక కారణంగా చెప్తున్నారు. సహజంగా మరింత లోతులో గనక ఒకవేళ ఈ భూకంపం సంభవిస్తే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. పైకి వచ్చేసరికి ఆ వైబ్రేషన్స్ పైకి వచ్చేసరికి కొంతవరకు ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది. కానీ సర్ఫేస్కి ఎంత తక్కువ దూరంలో భూకంపం సంభవిస్తే అంత ఎక్కువగా ఈ వైబ్రేషన్స్ ఈజీగా రీచ్ అవ్వడానికి ఉంటుంది పైకి. సో దానివల్ల ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 50 కిలోమీటర్ లోతు అనేది అత్యంత డీప్ డెప్త్ ఏం కాదు. సో దానివల్ల కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. యావరేజ్గా 7.5 అక్కడ నమోదైంది ఈ భూకంప తీవ్రత. సుమారుగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సునామీ అలలు భారీగా ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో 10 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు కూడా, 40 మీటర్ల వరకు కూడా సునామీ అలలు ఎగిసిపడుతున్నాయంటున్నారు. మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అమోరీకి దక్షిణంగా ఉన్నటువంటి ఇవాటే ప్రిఫెక్చర్లోని కుజి ఓడ్రేవ్లో 70 సెంటీమీటర్ల అంటే 2 అడుగుల 4 అంగుళాల ఎత్తులో అక్కడ రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 10 అడుగులు, కొన్ని ప్రాంతాల్లో అంతకంటే పెద్ద ఎత్తున ఈ అలలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 23 మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. మరిన్ని అయితే ఇప్పటి వరకు 7.5 తీవ్రత భూకంపం వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ ప్రజల్ని భయపెడుతున్నది మరిన్ని భూకంపాలు వస్తాయి, మరిన్ని సునామీలు వస్తాయంటూ అధికారులు చెప్పడమే. సో చాలా సెన్సిబుల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, ఎక్కువ వల్నరబుల్గా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని దీవుల్ని, చిన్న చిన్న దీవుల్ని ఖాళీ చేయించారు. చాలా ఈజీగా సముద్రంలో కలిసిపోతాయి కొన్ని దీవులు భారీగా సునామీ వచ్చిందంటే. సో ఆ దీవుల్ని ఖాళీ చేయించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పటి వరకు వీటి ప్రభావం ఉంటుంది అనేది మాత్రం చెప్పలేకపోతున్నారట అధికారులు. అంటే మహా అయితే ఇప్పుడు 1 రోజు 2 రోజుల్లో వీటి ప్రభావం పూర్తిగా పోతుంది అని సహజంగా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న కండిషన్లో ఎప్పటి వరకు దీని ప్రభావం ఉంటుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండండి, ఎమర్జెన్సీ లైన్స్కి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండండి అంటూ అధికారులు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మరొకసారి గతంలో లాగానే వందల భూకంపాలు ఎలాగైతే చోటు చేసుకున్నాయో ఒక 1 వీక్ స్పాన్లో మనం చూసాం. మోర్ దాన్ అప్రాక్సిమేట్లీ 200-300 ఎర్త్క్వేక్స్ మనం చూసాం. కొన్ని చిన్నపాటి ఉంటే కొన్ని పెద్దవి ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సునామీ చూసాం గతంలో. బాబా వంగ ప్రిడిక్షన్ అని చెప్పారు చాలా మంది. ఇక్కడితో జపాన్ మునిగిపోతుందన్నారు. చాలా పెద్దది జరిగింది గందరగోళం. అప్పుడు ప్రజలు అక్కడ జపాన్ ప్రజలు కూడా భయపడ్డారు. జపాన్ ప్రజలు కూడా అది నిజం అనుకున్నారు. ఎందుకంటే 24 అవర్స్లో 20-30 భూకంపాలు వచ్చేసేవి. ఎలా అర్థం చేసుకోవాలి? ఎప్పుడు చూసినా అక్కడ షేక్ అవుతూ ఉండేది ఆ ప్రాంతం అంతా కూడా. ఎప్పుడు చూసినా ఆ ఎర్త్క్వేక్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేది. సునామీ ఓ పక్క ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మునిగిపోతుందో తెలియని పరిస్థితి. చాలా దీవుల్ని ఖాళీ చేయించారు అప్పుడు. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తున్నాయా? మరొకసారి జపాన్కి భారీ నష్టం పొంచి ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు? ఏదో ఒకసారి కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది వెళ్ళిపోయిందంటే ఓకే, దానికి తోడు సునామీ, దీనికి తోడు మరిన్ని భూకంపాలు రావచ్చు అంటున్నారు. వాటి వల్ల మరిన్ని సునామీలు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎక్కువ భయపెడుతోంది జపాన్ ప్రజల్ని. ఇంకెంత నష్టపోవాలి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గవర్నమెంట్స్ ఇప్పటికే యాక్షన్ తీసుకుంటున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో.